ఈ పెళ్లితో చాలా మంది సంతోషాలు ముడిపడి ఉన్నాయి. కేవలం ఒక్కరి మొండితనం కోసం నేను వాళ్ళందరి సంతోషాన్ని నాశనం చేయదలుచుకోలేదు. అదే కాకుండా ఆలియాని జీవితాంతం బాధపడుతూ చూడడం కంటే కూడా ఈరోజు తనకి ఆ బాధని ఇవ్వటం మంచిదనిపిస్తుంది. ఎనీవేస్, ఇప్పుడు పెళ్లి విషయంలో నేను ప్రవీణ్తో కొన్ని విషయాలు మాట్లాడాల్సింది. నేను తనని కలవడానికి వెళ్తున్నా. ఐ వాంట్ టు నో, ఏ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నానో తను నన్ను ప్రేమిస్తుందో లేదా అని. అంత సులభంగా నేను చేతికి మాత్రం చిక్కను, అర్థమైందా? సరే, అప్పటి వరకు ఈ గులాబీ నేను ఎదురు చూస్తుంటాం. అమ్మా, నన్ను క్షమించు బుల్బుల్. అమ్మా నువ్వు లేదు, నన్ను మాట్లాడినవు. నాకు బాగా తెలుసు కొద్ది రోజుల్లో నువ్వు కూడా ఇల్లు వదిలేసి మీ ఇంటికి వెళ్ళిపోతావని. నా మనసులో భారాన్ని చెప్పకుండా నేను సాగనంపను. అమ్మా, లేదు నువ్వేమంటున్నా? నా ఆశీర్వాదం ఎప్పుడు నీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను, అంతే. నాకు తెలియదు బుల్బుల్, నీ తలరాత వల్ల అలా జరిగిందా లేక వేరే దారి లేక నేను అలా చేశానా అని. కానీ నేను ఎప్పుడు కూడా నేను ప్రజ్ఞ కంటే ఎక్కువగా నిన్నే అనుమానించాను. లేదమ్మా. అవును బుల్బుల్, నేను నీకు నీ సంతోషాన్ని దక్కనివ్వలేదు. పైగా నేనేమనుకున్నానంటే నువ్వేదైతే చేస్తున్నావో అది ప్రజ్ఞకి వ్యతిరేకంగా చేస్తున్నావని. అయినా నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. కానీ నన్నేం చేయమంటావు బుల్బుల్? ప్రజ్ఞకి ఏదైతే జరిగిందో దానివల్ల నాకేమనిపించిందంటే ఈ ప్రపంచం అంతా తనకి శత్రువులని. పాపం ఆ పిచ్చిది కూడా చాలా అనుభవించింది. నీకు కూడా తెలుసు కదా మీ ప్రజ్ఞకి గురించి. తనకి ఏ సంబంధమో కుదరలేదు. ఇక పెళ్లి దాకా వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత అభితో పెళ్ళయ్యాక విడాకుల దాకా వచ్చేసింది. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావు? నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు? నువ్వన్న ఏ మాటని నేను ఎప్పుడు తప్పుగా తీసుకోలేదు. మరి నీకు ఎందుకు నేను కంప్లైంట్ చేస్తాను? నా చిట్టి తల్లి అసలు ఇంత పెద్దది ఎప్పుడైపోయిందో నాకు తెలియనే లేదు. నీకు తెలుసమ్మా, అందరూ అంటూ ఉంటారు ఎప్పుడైతే కూతుళ్ళు పెద్దవాళ్ళు అవుతారో అప్పుడు తల్లి బాధ్యత పెరిగిపోతుంది అని. కానీ నా కూతుళ్ళు పెద్దవాళ్ళైనా కూడా నాకు మాత్రం బాధ్యతలు పెరగనే లేదు. వాళ్ళిద్దరు నా బాధ్యతల్ని పూర్తిగా తగ్గించేశారు. నువ్వు సంతోషంగా ఉన్నావుగా? అవునమ్మా, నేను సంతోషంగా ఉన్నాను. కానీ ప్రవీణ్ కన్నా నాకు మరో విషయంలో సంతోషంగా ఉంది. ఎందుకంటే దీనివల్ల ముఖ్యంగా నువ్వు సంతోషంగా ఉన్నావు కాబట్టి. హే ప్రజ్ఞ, కంగ్రాచులేషన్స్. అరే ఇదేంటి, నీ చెల్లెలకి పెళ్లి ఫిక్స్ అయింది కదా, కంగ్రాట్స్ కూడా చెప్పనివ్వా? నాకు నీ విషయస్ ఏమీ అవసరం లేదు. ఇదే కదా నీకు చాలా అవసరం. ఎంత సంతోషిస్తావో ఇప్పుడే సంతోషించు. నాకు తెలుసు ఈ పెళ్లి జరగదని. నా చెయ్యొదులు, నేను ఆలియాని కలవాలి. తను నిన్ను అసలు కలవదు. ఎందుకు? ఎందుకంటే తను తలుపు తెరవదు కాబట్టి. నువ్వే ఆలోచించు. నేను పిలిస్తేనే తను బయటికి రాలేదు, ఇక నువ్వు పిలిస్తే వస్తుందా చెప్పు? ఇంపాసిబుల్. ప్రజ్ఞ, నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు. నువ్వు ఇదంతా ఏదైతే చేస్తున్నావో నాకంతా తెలుసు. నువ్వు ఇలా మాత్రం అనుకోకు. నువ్వు గేమ్ ని చాలా స్మార్ట్ గా ఆడుతున్నావని. నీకే చెప్పేది, చెయ్యొదులు. నేను వదలను. ఏం చేస్తావు? తోసేస్తావా నన్ను? కానీ నీ ఎదురుగానే నిలబడ్డాను కదా పుష్మి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అభి నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు గనక ఏమైనా జరిగిందంటే తను నిన్ను
ఇక నుంచి ఒకవేళ నువ్వు తన మీద చెయ్యెత్తడానికి ట్రై చేసినా సరే నువ్వు నా చెల్లెలు అన్న సంగతి కూడా నేను మర్చిపోవాల్సి ఉంటుంది. ఐ లవ్ యూ బుల్బుల్. ఐ లవ్ యూ బుల్బుల్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఆలియా, ఆలియా చూడు, నాకు తెలుసు నువ్వు ప్రస్తుతం చాలా కోపంగా ఉన్నావు, కానీ ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు ఆలియా. ఆలియా, హలో. కంగ్రాట్స్ బుల్బుల్. నేను నీ పెళ్లికి రాలేను, కానీ నీ పెళ్లికి మాత్రం చాలా పెద్ద బహుమానం పంపించాలనుకుంటున్నాను నేను. పెళ్లికి గిఫ్టా? హలో. అభి ఒక్కడే ఆలియాకి నచ్చ చెప్పగలడు. ఎందుకంటే ఆలియా ఎవరి మాట విందు. తను కోపంలో ఏమైనా చేయగలదు. ఆలియా, ఆలియా ప్లీజ్ తలుపు తెరు. ఇప్పుడు అన్నయ్యకు అర్థం అవుతుంది తను అసలు ఏం చేశాడన్నది. తనకి బాగా అర్థం అవుతుంది. తనే స్వయంగా తన చెల్లెలి ప్రాణాలు తీసుకున్నాడని అర్థం అవుతుంది. ఒకవేళ నేను సంతోషంగా లేకపోతే ఇంకెవరు సంతోషంగా ఉండకూడదు. నేను చనిపోయిన తర్వాత నువ్వు బాధపడతావన్నయ్య. ఆ కళ్ళ చూడని ఎప్పటికీ నువ్వు క్షమించలేవు. ఆలియా, అన్నయ్య తన్ని ద్వేషిస్తాడు. అది కాకుండా అన్నయ్య ఈ పెళ్లికి ఎంత మాత్రం సపోర్ట్ చెయ్యడు. నేను బతికుండగా చేయలేకపోయిన పని చచ్చైనా సరే సాధిస్తాను. ఆలియా ప్లీజ్ నువ్వు కనీసం ఒక్కసారైనా పలుకు. ఐ హేట్ యు ప్రజ్ఞ. ఐ హేట్. ఆలియా ప్లీజ్, ఆలియా తలుపు తెరు. ఆలియా నువ్వు బానే ఉన్నావు కదా, ప్లీజ్ తలుపు తెరు. ఏమైంది? ఏమైంది? అమ్మమ్మ, ఆలియా లోపలే ఉంది, తలుపు తెరవడం లేదు. తను ఏమైనా చేసుకుంటుందేమోనని చాలా భయంగా ఉంది. లిసన్, డోంట్ ట్రై టు బి ఓవర్ స్మార్ట్. ఆలియా ఎందుకు తలుపు తెరవడం లేదో నీకు బాగా తెలుసు. ఆయన ఇప్పుడు ఎందుకు తన గురించి మాట్లాడుతున్నావు? ప్రవీణ్ బుల్బుల్ పెళ్లి గురించి మాట్లాడే టైంలో నువ్వెందుకు ఆలోచించలేదు ఆలియా సంగతి ఏమవుతుందని?
ఇప్పుడు లోపల ఏదైతే జరుగుతుందో అది కేవలం నీ వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు నీకు. ఈ టైంలో నన్ను దెప్పి పడవడం కంటే ఆర్యాని కాపాడడం చాలా అవసరం. నువ్వేమి చేయలేకపోతే కనీసం నన్నైనా చేయనివ్వు. జరుగు. ఆకాష్, ఆకాష్ తొందరగా బయటికి రా ప్లీజ్. ఏమైంది వదినా? ఆకాష్, హలో హలో ప్రజ్ఞక్క, అక్కడ అంతా బాగానే ఉంది కదా? అంటే ఇందాక ఆలియా నాకు ఫోన్ చేసింది. ఆలియా నీకు ఫోన్ చేసిందా? అవునక్క. తనేమందంటే తను నాకు వెడ్డింగ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుందంట. తను దేని గురించి మాట్లాడిందో నాకేం అర్థం కాలేదక్క. తనతో నువ్వేదైనా మాట్లాడావా? బుల్బుల్, నేను నీతో తర్వాత మాట్లాడతాను. హలో అక్క. లేదు. ఏమైంది వదినా? అంతా ఓకేగా? ఎందుకు టెన్షన్? ఆకాష్, అది ఆలియా లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. ఎంత కొట్టినా తలుపు తెరవడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఓకే, రిలాక్స్, మన ఇద్దరం వెళ్దాం. పదండి. త్వరగా పద. ఏం జరుగుతుంది? ప్రజ్ఞ అక్క కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు. ఒకవేళ అక్కడ ఆలియా, ఆలియా తలుపు తెరు. ఆలియా తలుపు తెరు. ఒక్క నిమిషం ఆగండి. ఆలియా, ఆలియా కనీసం నా మాట వినైనా ఒకసారి తలుపు తెరవచ్చు కదా? ఏమైంది? ఏంటి ఆలియాకి ఏమైంది? లేదు. ఆలియా, ఇంతవరకు తలుపు తెరవనే లేదా? ఆలియా, ఆకాష్, ఆకాష్ తలుపులు కొట్టు, తలుపులు. మీరంతా వెనక్కి జరగండి. జరగండి. జాగ్రత్త. ఆలియా, ఆలియా, ఆలియా ప్లీజ్ కళ్ళు తెరు. ఆలియా, అయ్యో ఏం చేసింది? ఏమైంది అసలు తనకి? తనకి చాలా రక్తం పోయినట్టుంది చూడండి. లేదు లేదు, తనకేమి కాదు. ఆకాష్, ఆకాష్ రుమాలు ఇవ్వు. ఆలియా ప్లీజ్ కళ్ళు తెరు. ఆలియా, అరే తనని పైకి లేపండి. తనని లేపండి నెమ్మదిగా. జాగ్రత్తగా, జాగ్రత్త. ఆలియా గురించి నేను కూడా భయపడ్డాను. మనందరికీ తెలుసు కదా తన బిహేవియర్ ఎలాంటిదో. ఐ జస్ట్ హోప్ కోపంలో తను ఏమైనా చేసుకోకుండా ఉండాలని. లేకపోతే ప్రవీణ్, తను అభి నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే ఇంటికి వచ్చాయి. ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇందుకు అసలు ఏమైంది? అభి, అది ఆలియా తన చెయ్యి కోసేసుకుంది. వాట్? ప్లీజ్ త్వరగా ఇంటికి రా. చూడు తను, నాకు ఇలాంటి తమాషాలు చేయడం అసలు నచ్చో నీకు తెలుసు. నువ్వు ఆలియా కూడా చెప్పు, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, తనతో తర్వాత మాట్లాడతానని. ఆల్రైట్? అభి, అభి ఏమైంది? ఏం లేదు ప్రవీణ్, ఏముంది మళ్ళీ అదే డ్రామా. తను ఏముంది అదేనే చెప్పు. తను అంటోంది ఆలియా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసింది, తను చెయ్యి కోసేస్తుంది. నీకు తెలుసు కదా. ఏ ప్రవీణ్, ఒకవేళ నువ్వు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు కదా? ఖచ్చితంగా తీసుకుంటాను. అలాగే నువ్వు కూడా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఆలియా నిజంగానే చేకోసుకుని ఉంటే. ప్రవీణ్, ఆలియా ఈజ్ ఎ స్ట్రాంగ్ గర్ల్. తను ఇలాంటి స్టూపిడ్ పని ఎప్పటికీ చెయ్యదు. అభి, యూ నెవర్ నో. నువ్వు ప్రెగ్నెంట్ కాల్ చేసి వెంటనే కన్ఫర్మ్ చేసుకో. ఆల్రైట్. ఆలియా, నీకు అసలు ఏమీ కాదు. నీకు పూర్తిగా నయమవుతుంది. ఏమీ కాదు నీకు. ఆలియా ప్లీజ్, ప్లీజ్ కళ్ళు తెరు. మీరందరూ ఇక్కడే ఉండండి. భగవంతుడా, ఆలియాకి ఏవి కాకుండా చూడు. ప్లీజ్ ప్లీజ్ తనని కాపాడు. హలో, ఎక్కడున్నారు? మీరు వెంటనే నిర్మలాదేవి హాస్పిటల్కి వచ్చేయండి. అది ఆలియా. ఆలియా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఏంటి? ఏమైంది అభి? ప్రవీణ్, తన్ను చెప్పింది నిజమే. ఆలియా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిందట, తన చెయ్యి కోసుకుందట. మరి ఇంకా ఆలోచిస్తున్నావే? పద వెళ్దాం. నేనేమన్నాను అసలు? ఇంత జరిగిపోయింది, కానీ నేనేమనుకున్నానంటే తను తమాషాగా ఉంటుంది అని. హే అభి, ఇది ఆలోచించే టైం కాదు. నువ్వు పద, నువ్వు ముందు పద, చెప్తాను. పద. బుల్బుల్, ఇప్పుడు నేను నీతో మాట్లాడలేను. ఆలియా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిందట. ఏంటి? నువ్వేమంటున్నావు ప్రవీణ్? ఆలియా ఎక్కడుంది? హాస్పిటల్. నేను అభి వెళ్తున్నాను, నీకు తర్వాత ఫోన్ చేస్తాను. కంగ్రాట్స్ బుల్బుల్. నేను నీ పెళ్లికి రాలేను, కానీ నీ పెళ్లికి మాత్రం చాలా పెద్ద బహుమానం పంపించాలనుకుంటున్నాను నేను. బుల్బుల్, బుల్బుల్ ఏమైంది? బుల్బుల్, నువ్వు ఎందుకు ఇంత కంగారుగా ఉన్నావు? పూర్ణిమ, అది ఆలియా. బుల్బుల్, ఏంటి ఆలియా? ఆలియా తన చేయి కోసుకుంది పూర్ణిమ.
అమ్మా నువ్వు విన్నావా? ఇప్పుడే ప్రవీణ్ చెప్పాడమ్మా. ఆలియా ఆలియా తన బుల్బుల్ నేనంతా విన్నాను. నేను ముందు నుండి భయపడుతూనే ఉన్నాను. నీకు ప్రవీణ్ కి పెళ్ళన్న సంగతి ఆలియాకి తెలిసిపోతే గనక తనేం చేస్తుందో అని. కానీ తను ఇంత దూరం వెళ్తుందని నేను కూడా ఊహించలేదు బుల్బుల్. భగవంతుడా తన ప్రాణాలు కాపాడు తండ్రి. లేకపోతే నేను అభిప్రజ్ఞల ముఖం ఈ జన్మలో చూడలేదు. లేదమ్మా, అలాంటిదేం జరగదు. ఒకవేళ ఏమైనా జరిగిందంటే బావగారు చాలా పెద్ద షాక్ కి గురవుతారు. ఆయన ఇది ఎప్పటికీ తట్టుకోలేరు. నాకు చాలా భయంగా ఉంది. నీకు ప్రవీణ్ కి ఇప్పుడు పెళ్ళి ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు నాకు. ఇప్పుడు ఆలియా ఏదైతే చేసిందో దాని తర్వాత అభి మళ్ళీ ఈ విషయం గురించి ఆలోచిస్తాడు కదా. ఒకవేళ తను ఆలోచించినా కూడా ఇందులో తన తప్పేమీ లేదు. ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్న చెల్లెళ్ళు కదా వాళ్ళు. రక్త సంబంధం ఉంది ఇద్దరికి. రక్త సంబంధం ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. నువ్వు అసలు ఎందుకు ఇలా చేసావు ఆలియా? ఇలా చేయడానికి ముందు ఒక్కసారి కూడా నువ్వు మీ అన్నయ్య గురించి ఆలోచించనే లేదా? ఎంతగానో ప్రేమిస్తున్నారు ఆయన నిన్ను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చూసి ఆయన ఎలా? డాక్టర్ గారు ఆలియాకి ఎలా ఉంది? ఏం కాలేదుగా? డోంట్ వరీ, పేషెంట్ ప్రమాదం నుంచి బయటపడింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఈ క్రెడిట్ నాకు కాదు, మీ అందరికీ దక్కుతుంది. ఎందుకంటే తన్ని తీసుకురావడంలో ఏమాత్రం ఆలస్యమైనా సరే తన్ని కాపాడడం చాలా కష్టమై ఉండేది. చేతిగా కర్చీఫ్ ఎవరు కట్టారు? డాక్టర్ గారు, దాన్ని ప్రజ్ఞే కట్టింది. నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నాను క్లాత్ కట్టడం మంచిది కాదని. దానివల్ల నరాలు బ్లాక్ అయ్యే అవకాశం ఉందని. నేను వీళ్ళకి చెప్పేలోకి వీళ్ళు తనను తీసుకొచ్చారేమైనా ప్రాబ్లం ఉందా? లేదు, ఇన్ఫాక్ట్ క్లాత్ కట్టకుండా తీసుకొచ్చి ఉంటే ప్రాబ్లం అయి ఉండేది. క్లాత్ కట్టడం వల్ల తనకి రక్తం పోకుండా ఆగిపోయింది. ఒకవేళ ఎక్కువ రక్తం పోయింటే తన్ని కాపాడడం చాలా కష్టమై ఉండేది. బట్ యూ డోంట్ వరీ, షీఈస్ ఫైన్ నౌ. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఆలియా ఆలియా ఎక్కడుంది? నేను తను చూడాలి. వచ్చేటప్పుడు కలవాలి. లోపలుంది. ఆలియా డోంట్ వరీ, నేను వచ్చేసానుగా నీ దగ్గరికి. ఐ ప్రామిస్ యూ ఆలియా, నేను నీ సాక్రిఫైస్ ని ఎప్పటికీ వేస్ట్ కానివ్వను. ఎవరి వల్ల నీకే పరిస్థితి వచ్చిందో వాళ్ళని నేను ఖచ్చితంగా వదిలిపెట్టను. నేను నీకు బదులుగా పగ తెచ్చుకుంటాను. ఆలియా ఒక్కసారి కళ్ళు తెరు. ఆలియా నా మాట చెయ్యొద్దు తను. నాతో పాటు పద. ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఏదైతే అవసరమో నేను అదే చేస్తున్నాను. నువ్వు ఆలియాకి స్నేహితురాలివి. నువ్వు తన గురించి కొంచెమైనా ఆలోచించాలి. తను జాగ్రత్తగా చూసుకోవడానికి బదులు ఇప్పుడు మళ్ళీ తనకి అవే పాత విషయాలను గుర్తు చేస్తున్నావా? ఈ విషయాల వల్లే కదా తను ఈరోజు ఇలాంటి పరిస్థితికి వచ్చింది. తనను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నావా? తనకి మళ్ళీ కోపం తెప్పించి మళ్ళీ ఏదో ఒకటి చేసుకునేందుకు. నువ్వు తన బాధని తగ్గించకపోయినా పర్వాలేదు, ప్లీజ్ పెంచడానికి ట్రై చేయకు. చూడు, నువ్వు నాకు నేర్పించడానికి ట్రై చేయొద్దు. నీ పని ఏదో నువ్వు చూసుకుంటే నీకు మంచిది. నేను నా పనే చేసుకుంటున్నాను. నువ్వు మాత్రం నీ స్వార్థం చూసుకుంటున్నావు. ఫ్రెండ్ లాగే ఉండు. ఫ్యామిలీలో భాగంగా మారాలని చూడకు. ఆలియా కుటుంబం తనకి తోడుగా ఉంది. తను తొందరగా కోలుకుంటే చూడాలి అనుకుంటోంది. అలా జరగాలంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా అవసరం. చూడు, నువ్వు చూశాను, అలాగే విన్నాను కూడా. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎలాంటి తమాషా చేయడానికి నేను అంగీకరించను. ఆయన ఇక్కడికి వచ్చేంత వరకు నువ్వు ఈ గదిలోకి రావడానికి వీల్లేదు. పదిక్కడి నుంచి. నా చెయ్యొద్దురా ప్రజ్ఞ, నా చెయ్యొద్దు.
ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు నాకే ఎందుకు ఇలా? ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ, ఆలియా ఏ రూమ్లో ఉంది? ఆలియా మెహ్రా పైన ఫస్ట్ ఫ్లోర్ లో. ఓకే, థ్యాంక్ యూ. ఇదంతా నాకు బుల్బుల్కి మధ్య ఉన్న సంబంధం వల్ల జరిగింది. ఓ గాడ్, ప్లీజ్ ఆలియాకి ఏమీ కాకుండా చూడు ప్లీజ్. తను ఆలియా ఏ రూమ్లో ఉంది? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అభి? నీకు ఇదంతా డ్రామా లాగా అనిపించింది కదా? ఎందుకు కంగారు పడుతున్నావు నువ్వు? నేను ఇక్కడికి ఇదంతా వినడానికి తిని తీరాల్సిందే అభి, ఎందుకంటే ఇది నీ కారణంగానే జరుగుతోంది. ఎంతగానో చెప్పాను అభి నువ్వు ఈ పెళ్లికి సపోర్ట్ చేయొద్దని, కానీ ఆ కళ్ళజోడు ఏం మాయ చేసిందో తెలియడం లేదు. నువ్వు నీ చెల్లెల్ని వదిలేసి తన చెల్లెలు పెళ్లి జరిపిస్తున్నావు, అది కూడా ప్రవీణ్కి ఇచ్చి. అభి ఇప్పటికీ మించిపోలేదు. నువ్వు నీ డెసిషన్ ని మార్చుకో. ఆ కళ్ళజోడు వల్ల ఆలియా తన ప్రేమను పోగొట్టుకుంటున్నట్టు నువ్వు నీ చెల్లెల్ని పోగొట్టుకుంటావు. మళ్ళీ అడుగుతున్నాను, ఆలియా ఏ రూమ్లో ఉంది? స్పృహ లేకుండా పడుంది. యునో అందరూ తన పక్కన ఉన్నారు, కేవలం నేను మాత్రం లేను. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ వైఫ్. తన బెస్ట్ ఫ్రెండ్ ని తన పక్కన ఉండనివ్వడం లేదు. అభి నాతో పద. అభి పూర్తిగా మాట్లాడివు నన్ను. ఆలియా అసలు నువ్వు ఇలా ఎందుకు చేసావు?